కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని బోధన్ మండల బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు మండల అధ్యక్షులు సిర్ఫా సుదర్శన్ నాయకత్వంలో తహసీల్దార్ విఠల్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన 6 గ్యారంటీలతో పాటు మొత్తం 420 హామీల అమలు ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పేదల గృహ నిర్మాణ పథకాల అమలులో స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. బోధన్ మండలం మంజీరా పరివాహక ప్రాంతాల్లో గత సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా ఇప్పటికీ సరైన పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పెట్టుబడుల కోసం అప్పులపైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుపై వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రవీణ్, మోహన్ రెడ్డి, శివ, వెంకట్, సుభాష్, సుమన్, అజయ్, బాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క హామీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన హామీలు ఏదైతే 420 హామీలు ఉన్నాయో అది 420 లాగా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీలలో ఏది కూడా పూర్తిగా నెరవేర్చలేదు. దీన్ని ఖచ్చితంగా ఈ హామీలను ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రైతు భరోసానైతేనేమి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కానీ, విద్యార్థులకు స్కూటీలు కానీ, ఏదైతే విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ కానీ, వివిధ వికలాంగులకు పెన్షన్లు పెంచడం కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హామీలను వెంటనే నెరవేర్చాలి. ఏదైతే ఉందో ఒకవేళ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఆ దమ్ము ధైర్యం లేకపోతే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ప్రజా సమక్షంలో నిలబడి గెలవాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మోదీ గారు హామీ ఇచ్చారో వాటిని వెంటనే నిన్ననే కిసాన్లకు సమ్మాన్ నిధి ఏదైతే ఉందో నెరవేర్చడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఎకరానికి 6,000 చొప్పున 6,000లో భాగంగా నిన్ననే 2,000 వేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొంగ హామీలను ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి హామీలను నెరవేర్చలేదు. ఇంకొకటి ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో వారు ప్రభుత్వ సలహాదారు, ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. చాలా సంతోషం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఏదైతే హామీలు ఉన్నాయో పైలట్ ప్రాజెక్టుగా 420 హామీలను మన నిజామాబాద్ జిల్లాలో మన బోధన నియోజకవర్గంలో వాటిని వెంటనే అమలు చేసే విధంగా మీరు కృషి చేస్తే బాగుంటుంది. ఇంకో మంజీరా పరివాహక ప్రాంతంలో ఏదైతే మునిగి ఆల్మోస్ట్ సంవత్సరం గడుస్తుంది, ఎన్నో నివేదికలు తీసుకున్నారు. కానీ మేము కూడా ఎన్నో వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఇప్పటివరకు రైతులకు రూపాయి చెల్లించలేదు. సోయా పంట కానీ, పొగాకు పంట కానీ రైతులు చాలా నష్టపోయారు మంజీరా పరివాహక ప్రాంతాలు. అదేవిధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఎలక్షన్ స్టంట్ కోసం ఏదో ఇట్లా ఏవైతే హామీలు ఇచ్చినట్టు ఏదో ఇచ్చి వాటికి పత్రాలు ఏవైతే ఉన్నారో మంజూరు పత్రాలు ఇచ్చేసి అదేవిధంగా మా అమదాపూర్లో అదేవిధంగా ఉన్నాయి. వాటికి కూడా ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో నీరు, కరెంటు వాటిని ఇచ్చి వాటిని కూడా ఇచ్చేవాల్సిన నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో హామీలను ఇచ్చి నెరవేర్చకుండా ప్రభుత్వం నడుపుతున్నారు. ఈ విధంగా నడపడం సమంజసం కాదు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఈ యొక్క గవర్నమెంట్ నడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బోధన మండల శాఖ తరఫున ఈ విధంగా ఇంకా ఈ హామీలు నెరవేర్చకపోతే ఇలాంటి ఉద్యమం లాంటి ఈ ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.